మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ కొందరు నాయకులు తనపై విమర్శలు చేస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి విమర్శలను తాను పట్టించుకోనని, వాటికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని అన్నారు. తాను చేసిన సేవా కార్యక్రమాలు, ప్రజల ప్రేమాభిమానాలే తనకు రక్షణగా నిలుస్తాయని ఆయన స్పష్టం చేశారు. తాను మంచి చేసే తమ్ముళ్లకు సహకరించడం మాత్రమే తనకు తెలుసని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. నన్ను అకారణంగా నేను ఇప్పుడు పాలిటిక్స్ చాలా దూరంగా ఉన్నా సరే నా గురించి ఏదో అవాకులు చవాకులు ఆయన పేలినప్పుడు ఆయన మరొక చోటకి ఏదో ఒక ముంపు ప్రాంతానికి ఆయన వెళ్ళటం జరిగింది. అక్కడ ఒక స్త్రీ, ఒక ప్రౌఢ ఆవిడ అది మిడిల్ ఏజ్ ఉంటుందేమో, మిడిల్ ఏజ్ ఆవిడ తను పట్టుకుని నానా మాటలు తిడుతుంటే నీకు ఎలా మనసు వచ్చింది చిరంజీవిని అంటానికి, అది అని తిడుతుంటే నాకు అనిపించింది మామూలుగా మన మాస్ ఫ్యాన్ కదా ఆవిడ, చాలా గౌరవప్రదమైన కుటుంబంలో ఉన్నటువంటి మనిషిలాగా అనిపించింది గృహిణి. ఆవిడ ఎందుకు అంత ఇదిగా మాట్లాడుతుంది, ఆవిడెవరు, ఆవిడ చూస్తుంటే మామూలుగా సినిమా ఫ్యాన్ లాగానో చిరంజీవికి వీరాభిమానంగానో కాదు, ఇంకేదో ఉందంటూ నాకు అనిపించి ఆవిడ గురించి తెలుసుకోవాలని మన జర్నలిస్ట్ సోదరు పంపించి తెలుసుకోవాలంటే వాళ్ళు చేసినటువంటి ఇంటర్వ్యూలో విజువల్స్ నాకు చూపించారు. ఏంటమ్మా అంత ఇదిగా ఆయనకి వీరాభిమానం అంటే అభిమానం సినిమాభిమానం కాదయ్యా, ఆయన వ్యక్తిత్వానికి అభిమానం అంటే చెప్పినప్పుడు నా మనసు టచ్ అయింది. ఏంటమ్మా అంత ఇదిగా ఏంటమ్మా ఆయన మీకు ఆయన సహాయం చేస్తాడు, ఏం చేస్తాడంటే సహాయం చేయటం అయ్యా, నా బిడ్డ ప్రాణాలను కాపాడాడు, లీడర్ అయ్యేవాడు, ఆయన కనుక సమయానికి చేయకపోయేట నా బిడ్డ ఏమైపోయాడు, అలాంటి మనుషుల ఈ తుచ్చులు నీచులు కలిసి మాట్లాడతారు. వాడిని నాకు సరిపోలేదు, దగ్గరికి వెళ్ళి ఏమి చేసేదాన్ని అని చెప్పేసి అప్పుడు అంటుంటే, సో ఆ తర్వాత మళ్ళీ ఆ సదరు రాజకీయ నాయకుడు మళ్ళీ ఎక్కడా మాట్లాడేది నాకైతే వినపడలేదు. అంటే వాళ్ళకు కూడా మనసు ఉంటుంది కదా, వాళ్ళకు ఒక అంతరాత్మ ఉంటుంది కదా, వాళ్ళకి తెలుసు. ఇంటికి వెళ్ళేసరికి ఆయన అంతరాత్మ చెప్పబోయిన ఇంట్లో వైఫ్ అని చెప్పుది, ఏంటి చెప్పు నోరు అని. సో ఇలా ఉంటుంది అన్నట్టు వాళ్ళ ఇది ఒక పొలిటీషియన్.